హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కియాన్స్ కిచెన్. ఈరోజైతే సింపుల్గా కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తానండి. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం చికెన్. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూను, 2 స్పూన్లు పెరుగు. ఇవన్నీ వేసేసి చికెన్కు బాగా పట్టించి పక్కన పెట్టేద్దాము. నేను 1/2 కేజీ తీసుకున్నానండి చికెను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోకి వేసి కలిపేస్తామండి. ఇప్పుడే దంచి పెట్టుకున్నాను నేను, అప్పుడు మర్చిపోయినాను. చికెన్ అంతా మసాలా పట్టించినాం కదా, పక్కన పెట్టేస్తామండి మూత పెట్టేసి. ఇప్పుడు నేనైతే బాస్మతి బియ్యం రెండు గ్లాసులు తీసుకుని నానబెట్టినానండి. 10 నిమిషాలు నానబెట్టుకుంటే సార్, కుక్కర్లో కదా మనకు తొందరగానే కుక్ అయిపోతుంది. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. కుక్కర్ పెట్టుకున్నాను, కడుక్కొని శుభ్రంగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము. కుక్కర్ పెట్టుకున్న కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ నేను ఆయిల్ కొంచెము, నెయ్యి కొంచెం వేస్తున్నాను. బిర్యానీకి నెయ్యి కొంచెం వేస్తే బాగుంటుంది టేస్ట్. మనకు ఆయిల్ హీట్ అయింది కదా, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ బిర్యానీ మసాలా అండి. షాజీరా 1 స్పూను, 3 ఇలాచీలు, కొంచెం రాతి పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క ఇంచు, లవంగాలు, స్టార్ పువ్వు అండి. కావాల్సిన పదార్థాలు ఇవన్నీ: షాజీరా, లవంగాలు 4-5, దీంట్లోకి పచ్చిమిర్చి 4 తీసుకొని చీలకలు తీసుకొని వేసుకుంటాం. దీంట్లోకి ఒక స్మాల్ సైజు ఆనియన్స్ అండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, సింపుల్గా చేసుకోవచ్చండి మనం కుక్కర్లో. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక టమాటా వేసుకుందాం. చూడండి, ఆనియన్స్ బాగా వేగినాక ఇప్పుడు స్మాల్ సైజ్ ఒకటి టమాటా వేసుకుందామండి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకున్నాము. చూడండి, టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం అప్పుడే కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, వేసేసుకుందాం. అప్పుడే మనకు చికెన్ బాగా కుక్ అవుతుంది. కొంచెం మూత పెట్టేస్తాము. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ఇది మనం వాటర్ అంతా ఇమిరిపోయి ఆయిల్ పైకి తేలేదాక మంచిగా వేయించుకోవాలా. చూడండి, ఆయిల్ అంతా తేలింది కదా.
చూడండి మనకు ఆయిల్ వాటర్ అంతా ఇమిరిపోయింది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేస్తాము. రెండు గ్లాసుల బియ్యంకు 3 గ్లాసులు వాటర్. రెండు తరిగి పెట్టుకున్న కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర చిన్నగా కలుపుకోండి. బాస్మతి బియ్యం ఇరిగిపోకుండా తీసుకుంటే బియ్యం అయితే ఇరక్కన ఉంటాయండి. బియ్యం ఇప్పుడు ఉప్పు చూసుకుందాము. ఈ టైంలో ఉప్పు చూసుకొని సరిపోతే తక్కువ వస్తే వేసుకోవచ్చు. చూడండి నాకు ఇంత మాత్రం పడుతుంది. రెండు విజిల్స్ అండి. 2 వస్తే చాలు. మూత పెట్టేస్తాం. రెండోది వచ్చేసింది. స్టవ్ వేస్తే ఆఫ్ చేసేస్తాం. 2 వచ్చేసినాయండి. ఆఫ్ చేస్తాము. కొంచెం చల్లగా అయినాక రైస్ చూద్దాం ఎలా వచ్చిందో బిర్యానీ. చూడండి బాగా కుక్ అయింది కదా. ఇంకా కొంచెం చల్లగా అయితే ఇంకా బాగా బిగుసుకుంటుందండి. చాలా బాగా వచ్చింది. కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. చూడు మెత్తగా అయిపోయింది లెగ్ పీస్ కూడా. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. కుక్కర్లో సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా ట్రై చేయండి ఫస్ట్. టేస్టీ బిర్యానీ రెడీ. టేస్ట్ చూస్తామండి ఎలా వచ్చిందో. చాలా బాగుందండి బిర్యానీ. అసలు ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు. హడావుడి పడకుండా ఎక్కువ హంగామ లేకుండా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.